రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఒక ముఖ్యమైన అప్డేట్ను విడుదల చేసింది. ఇది దేశవ్యాప్తంగా ఏటీఎం కార్డు వినియోగదారులను ప్రభావితం చేయబోతోంది. ఆర్బీఐ అప్డేట్ డిసెంబర్ 5, 2024 నుండి అమల్లోకి వచ్చింది. ఏటీఎం కార్డు హోల్డర్లందరూ తమ కార్డుని వారి మొబైల్ నెంబర్తో లింక్ చేయడం తప్పనిసరి అని పేర్కొంది. ఇది చేయకపోతే ఏటీఎం కార్డు పనిచేయదు, బ్లాక్ కావచ్చు. ఆర్బీఐ కొత్త ఆర్డర్ ప్రకారం ఖాతాదారులందరికీ మొబైల్ నెంబర్తో ఏటీఎం కార్డుని లింక్ చేయడం తప్పనిసరి. ఈ లింకింగ్ ప్రక్రియ పూర్తి కాకపోతే డిసెంబర్ 5 తర్వాత ఏటీఎం కార్డును బ్లాక్ చేయవచ్చు. ఎలాంటి అనధికార లావాదేవీలను నివారించడానికి భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ చర్య తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. డిజిటల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించడానికి, సైబర్ భద్రతను నిర్ధారించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ చర్య తీసుకుంది. ఏటీఎం కార్డుతో మొబైల్ నెంబర్ను లింక్ చేయడానికి కస్టమర్లు వారి బ్యాంక్ శాఖను సంప్రదించవచ్చు లేదా ఆన్లైన్ మాధ్యమం ద్వారా కూడా లింక్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ను ఏటీఎం కార్డుతో లింక్ చేయడం ముఖ్య ఉద్దేశం భద్రతను పెంచడం. మీ మొబైల్ నెంబర్ను మీ ఏటీఎం కార్డుకి లింక్ చేసినప్పుడు మీరు బ్యాంక్ చేసే అన్ని లావాదేవీలపై తక్షణ హెచ్చరికలు పొందుతారు. ఇలా చేయడం వల్ల మోసాలను అరికట్టవచ్చని ఆర్బీఐ ఉద్దేశం. ఎందుకంటే ఎవరైనా మీ కార్డును ఉపయోగిస్తే మీరు వెంటనే సమాచారాన్ని పొందుతారు. ఏటీఎం కార్డుని మొబైల్ నెంబర్తో లింక్ చేయడానికి కస్టమర్లు వారి బ్యాంక్ బ్రాంచ్ను సందర్శించి లింక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఆన్లైన్ ప్రక్రియ కూడా చాలా బ్యాంకులలో అందుబాటులో ఉంది. దీని ద్వారా ఇంట్లోనే కూర్చొని మొబైల్ నెంబర్ను లింక్ చేసుకోవచ్చు. ఏదైనా కారణం చేత మీ ఏటీఎం కార్డ్ బ్లాక్ చేయబడితే మీరు ముందుగా మీ బ్యాంక్ బ్రాంచ్ని సందర్శించి దాని గురించి తెలియజేయాలి. ఏటీఎం కార్డ్ ఎందుకు మూసివేయబడిందో మీరు బ్యాంక్ శాఖ నుండి తెలుసుకుంటారు. మీకు కొత్త కార్డుని మళ్ళీ జారీ చేయవచ్చు. అలాగే మీ కార్డు పోయినా లేదా దొంగలించబడినా మీరు వెంటనే బ్యాంకుకు తెలియజేయాలి. తద్వారా అన్ని బ్లాక్ చేయవచ్చు.